షాద్నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ రంగస్వామి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏసీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్యామల బంజారా, శ్యామ్సింగ్ చౌహాన్ తండ్రి గౌరీలాల్ బంజారా అనే వీరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వ్యాపార నిమిత్తం షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా కాలనీలో ఒక షట్టర్లో దుప్పట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు. వీరి వ్యాపారం దుప్పట్లను అమ్మడం. అయితే వీరు దుప్పట్లను అమ్మి 15 రోజులకు ఒకసారి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి వచ్చేవారు. అలాగే ఈ నెల 22వ తేదీన కూడా ఉదయం 6 గంటల సమయంలో సాయిబాబా కాలనీలోని తమ షట్టర్ ను కొంచెం తెరిచి చాయ్ తాగుదామని బయటకు వెళ్లి తిరిగి 6 గంటల 30 నిమిషాలకు వచ్చేసరికి షట్టర్ పూర్తిగా తెరిచి ఉండడాన్ని గమనించి ₹1,00,000 ఒక సెల్ ఫోన్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసును షాద్నగర్ క్రైమ్ టీమ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఛేదించారు. నిందితులైన ఇర్షాద్, మఫూజ్ మరియు ఫరీద్ ఖాన్లను అరెస్ట్ చేసి విచారించగా నిందితులు ముగ్గురు కూడా షాద్నగర్లోని సాయిబాబా కాలనీ నందు ₹1,00,000 మరియు ఒక సెల్ ఫోన్ ను దొంగతనం చేసినట్లుగా విచారణలో తెలిపారు. నిందితుల వద్ద నుంచి షాద్నగర్ పోలీసులు ₹95,000 మరియు ఒక సెల్ ఫోన్ ను ముగ్గురి వద్ద నుంచి రికవరీ చేసి నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఏసీపీ రంగస్వామి తెలిపారు. అలసిడ్ పీపుల్ దుప్పట్ల వ్యాపారము, అలాగే బట్టల వ్యాపారము, షూల వ్యాపారం చేస్తాము, మా చౌరస్తాలో చేస్తాము. క్లయింట్ బై చేసుకొని వాళ్ళతోటి మూవ్మెంట్ చేస్తారు. వీళ్ళకు వాళ్ళకి పరిచయాలు ఉండవు. చేసుకొని వాళ్ళ ఇల్లు కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఏ సమయంలో ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి లాక్ చేయరు. ఎవరు ఎప్పుడు వస్తారు కాబట్టి లాక్ చేయరు. సంపాదించడం కూడా వాళ్ళ బ్యాగ్ విలాంటి కూడా సో అది వెయిట్ చేసుకొని 22nd ఈ మంత్లో వాళ్ళు ఉదయం వ్యాపారం చేసినట్టు క్యాష్ సెల్ ఫోన్ వీళ్ళు దీంతో పాటు వేరే రాయచూరు జిల్లా పక్కన వెరిఫై చేసుకున్నారు. వాటి మీద కూడా ఒకసారి చీటి వాడి కొన్ని కూడా చూడండి సార్, ఇక్కడ చూడండి. లేకుండా అయిపోయింది.